H&M Chronicles. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దేర్ విల్ బీ సిరీస్ ఆఫ్ వీడియోస్ అని. ఐఎమ్ వెరీ షూర్ ఆఫ్టర్ వాచింగ్ ది సిరీస్ ఆఫ్ వీడియోస్ యూ విల్ బికమ్ మోర్ కాన్ఫిడెంట్, మోర్ ethical. See, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ a lot of important things. It's not only about money, there is a lot of things more than that, and all of those things will achieve you money, peace, values, respect, everything in your life. And this is my first video, and this is about the global trending topic, that is the tariff wars between US government and Chinese government. సో మీకు తెలుసు కదా, రీసెంట్గా ట్రంప్ టారిఫ్ వార్స్ డిక్లేర్ చేశాడని. ఇట్స్ ఎ మోడర్న్ వార్, ఎకనామిక్ వార్. ఏ వార్ అయినా సరే డామినేషన్ కోసం చేస్తారు, అది మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఇప్పుడు కూడా ఈ వరల్డ్ మీద డామినేషన్ కోసం రెండు కంట్రీస్ ఫైట్ చేస్తున్నాయి. ఒకటి యుఎస్ అండ్ సర్ప్రైజింగ్లీ ద సెకండ్ వన్ ఈజ్ చైనా. మీరు కంపేర్ చేస్తే 1960s 70s వరకు చైనా ఈజ్ జస్ట్ ఈక్వల్ టు అస్, బట్ నౌ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ ఈస్ కంపీటింగ్ విత్ యుఎస్. బట్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ వన్ డే, ఎందుకంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్ దట్ వీ డోంట్ సీ. టుడే ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎకానమీ. అసలు ఎకానమీ అంటే ఏంటి, టారిఫ్ వార్స్ ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి, అసలు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎకానమీస్ ఎలా చేంజ్ అయ్యాయి వరల్డ్లో, అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ డ్రైవ్ ద ఎకానమీ అనేది నేను చెప్తాను. సో ఫస్ట్, వాట్ ఈస్ ఎకానమీ? స్టడీ అబౌట్ ద మనీ, basically how to manage money, how to plan your money, how to invest your money. So it's very important thing. It's not only a subject, but every day in our day-to-day lives we actually need money and we should know how to manage money. So నేను మీకు సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే, ఒక ఫ్యామిలీ ఉందనుకుందాం, ఏ గ్రూప్ ఆఫ్ 4 people. లెట్స్ సే ఒక ఫాదర్ ఉన్నారు, మదర్ ఉన్నారు, 2 kids ఉన్నారు, అండ్ ఫాదర్ ఈజ్ ఎర్నింగ్ మనీ ఇన్ ద ఫ్యామిలీ అనుకుందాం. సో వాట్ దట్ ఫ్యామిలీ విల్ డూ, ఓకే లెట్స్ సే వీఆర్ గెటింగ్ X amount of the money, we have to spend Y amount on households, and we have to save Z amount for future, and kids కోసం ఇలా ఒక ప్లానింగ్ చేసుకుంటాం. అదే కొంచెం లార్జ్ స్కేల్లో చూస్తే ఒక ఆర్గనైజేషన్కి వెళ్దాం, ఏదైనా కంపెనీ కానీ బిజినెస్ కానీ ఉందనుకోండి. సో ఆ బిజినెస్ ఎంత ఇన్కమ్ వస్తుంది, బ్యాలెన్స్ షీట్స్ మెయింటైన్ చేస్తారు, ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎక్కడెక్కడ ఏ ఏ సెక్టార్స్లో మనం ఎర్న్ చేస్తున్నాము, ఎక్కడెక్కడ మన కాస్ట్ ఎక్కువ అవుతుంది అని. అలాగే వెన్ ఇట్ కమ్స్ టు ద కంట్రీ ఏం చేస్తుంది, ఒక బడ్జెట్ పెడుతుంది. ఓకే, ఒక ఇయర్కి ఒక 50 lakh crores ఆర్ 100 lakh crores. ఇండియా అంతే 50 lakh crores అబోనే పెడుతున్నాం కదా బడ్జెట్ ఇప్పుడు. సో ఏం చేస్తారు, ఓకే డిఫెన్స్లో 10 lakh crores ఇస్తాము, ఫార్మింగ్కి ఒక 10 lakh crores ఇస్తాము, రైల్వేస్కి ఒక 10 lakh crores ఇస్తాము, ఎంప్లాయీస్ జీతాలకి ఇస్తాము. అలా డిఫరెంట్ సెక్టార్స్లో వాళ్ళ ప్లాన్, వాళ్ళ ఫ్యూచర్, ఆ ఇయర్కి ఏంటి ప్లానింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ ద బడ్జెట్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద బడ్జెట్ meetings, speeches and all, there are lot of things that they will explain, and it's not very important for us to understand minute details of it. If you want to start your business mind, if you want to start your investing mind, if you want to know about what is happening, it's very important to read the articles related to them and see the direction in which government is going. మనం చూస్తే వరల్డ్ని డామినేట్ చేసిన కంట్రీస్ ఉన్నాయి కదా, ఇట్ వేరీస్ ఓవర్ ద టైమ్. ఎందుకంటే దేర్ ఆర్ ఫ్యూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎకానమీ. సో ఒకటి జాగ్రఫీ. సో ఆబ్వియస్గా జాగ్రఫీ అనేది బాగుండాలి ఏ కంట్రీకైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాని చూసుకుంటే, ఇండియాకి చాలా పెద్ద సీ లైన్ సిస్టమ్ ఉంది. అలాగే ఇండియాకి కొంచెం ఎర్త్ క్వేక్స్ కానీ న్యాచురల్ కలామిటీస్ కానీ కంపారిటివ్గా తక్కువగా ఉంటాయి. అలాగే దెర్ ఆర్ మెనీ కంట్రీస్ విచ్ టేక్ జియోగ్రఫిక్ అడ్వాంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ తీసుకుందాం. యూఎస్కి యాక్చువల్లీ 2 major సీస్ ఉంటాయి, 2 sides ఆఫ్ ద. నాట్ ఓన్లీ దట్, దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. అగైన్ మనం యూఎస్ ఎకానమీలోకి వెళ్ళి డీటెయిల్గా డిస్కస్ చేసేటప్పుడు ఆ ఫ్యాక్టర్స్ ఏంటనేవి చూద్దాము. బట్ మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం నేను యూఎస్ ఎగ్జాంపుల్ చెప్పాను జియోగ్రఫిక్ అడ్వాంటేజ్ గురించి. సో ఇఫ్ వీ గో ఇన్ టు ద ఓల్డర్ టైమ్స్, లెట్స్ సే బిఫోర్ కామన్ ఎరాకి వెళ్ళి ఆఫ్టర్ కామన్ ఎరా, ఈ పీరియడ్ ఆఫ్ టైంలో చూస్తే లైక్ 500 నుంచి 200 వరకు, the official records or official data that is available in online, I am discussing. There are a lot of things that are not recorded actually in the history books. If that is the case, India would have been the superpower that time. But again, Indian economy ko vachinappudu I will explain those details clearly. But coming to the common era again, like oka 700 to 800 years, like what we call Roman Empire, Greek civilization, ఇవి కొంచెం స్ట్రాంగ్ ఎకానమీస్గా ఉన్నాయన్నమాట. సో బేసిక్గా వాళ్ళ మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే అప్పుడు ఆలివ్ ఆయిల్ ప్రొడక్షన్ ఒకటి, అండ్ ఐ థింక్ దే ఆల్సో ప్రొడ్యూస్ గోల్డ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో బేసిక్గా గోల్డ్ మైన్స్, సిల్వర్ మైన్స్ అండ్ ఆలివ్ ఆయిల్ ఇవి వాళ్ళు ఎక్కువగా ట్రేడ్ చేసేవాళ్ళు, అండ్ దే హ్యావ్ కంట్రోల్ ఓవర్ మెడిటేరియన్ సీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్.
సో వాళ్ళ దే యాక్చువల్లీ హ్యావ్ సమ్ థింగ్స్ దట్ ఆర్ యూనిక్లీ అవైలబుల్ ఫ్రమ్ దెమ్సెల్స్ ఓన్లీ. సో దే హ్యావ్ ఎ డిమాండ్ అండ్ దే హ్యావ్ ఇన్నోవేషన్. సో 2000 years బ్యాక్ అంటే there is no tech, right? So appudu cultivation, different cultivations, different trade techniques, and that too appudu energy sources em levu kabatti oil is the main source and olive oil production చేసేవాళ్ళు. సో వాళ్ళకి అది చాలా ఇన్కమ్ తెచ్చిపెట్టింది. అండ్ దే యూస్ టు యూస్ షిప్స్ ఎట్ దట్ టైమ్. సో ఆ షిప్స్ వల్ల వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయింది, డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళి వాళ్ళు సెల్ చేయడం ఈజీ అయింది అండ్ దే అర్న్ అలాట్. ఆ తర్వాత చైనీస్ సివిలైజేషన్ కొంచెం డామినేట్ చేసింది, లైక్ 300 years or 500 years టైంలో ఆఫ్టర్ లైక్ డ్యూరింగ్ కామన్ ఎరా. సో ఒక 300-400 years ఆర్ మేబీ మోర్ చైనీస్ సివిలైజేషన్ డామినేట్ చేసింది. అగైన్ ఇఫ్ యూ సీ చైనా హ్యావ్ వెరీ గుడ్ జాగ్రఫీ, లైక్ ఇట్స్ వాస్ట్, ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఇట్ హ్యాస్ మ్యాన్ పవర్. సో మ్యాన్ పవర్ అనేది సెకండ్ ఫ్యాక్టర్, ఇది కూడా ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఈజ్ ఇన్నోవేషన్. చైనీస్ ఏం చేశారంటే అప్పటి వరకు ట్రేడ్ ఎలా జరుగుతూ ఉండేదంటే గోల్డ్ కాయిన్స్లో, సిల్వర్ కాయిన్స్లో, బ్రాస్ కాయిన్స్లో జరుగుతూ ఉండేది. ఆల్ ఆఫ్ ఎ సడన్ దే ఇన్వెంటెడ్ పేపర్ అండ్ దే ఇన్వెంటెడ్ ఏ పేపర్ కరెన్సీ. సో దట్స్ ఎ గేమ్ చేంజర్. అండ్ నాట్ ఓన్లీ దట్, దే హ్యావ్ స్టార్టెడ్ సిల్క్ రూట్ టు యూరోపియన్ కంట్రీస్. వాళ్ళు సిల్క్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఇదే కాదు, కాఫీ ప్రొడక్షన్, టీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసి దే స్టార్టెడ్ క్రియేటింగ్ ఏ ట్రేడ్ సెంటర్ ఇన్ ద చైనా. సో దీనివల్ల ఏమైందంటే లైక్ లిటరలీ దే స్టార్టెడ్ బికమింగ్ సూపర్ పవర్. సో మనం యాక్చువల్లీ ఈరోజు చైనా సూపర్ పవర్ అయింది అనుకున్నాం, బట్ ఇట్ వాస్ గుడ్, ఇట్ వాస్ డూయింగ్ గ్రేట్ డ్యూరింగ్ 500-600 times ఆఫ్టర్ ద కామన్ ఎరా. ఆ తర్వాత ఏమైంది, లైక్ స్లోగా స్పెయిన్లో గోల్డ్ మైన్స్, డైమండ్ ఎక్స్ట్రాక్షన్ స్టార్ట్ అయినట్టుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో స్పెయిన్ అంటే నథింగ్ బట్ అగైన్ యుఎస్ ఎకానమీ కూడా అప్పుడు అందులో కలుపుకోవచ్చు. బేసిక్గా యుఎస్ అనేది ఇంకా అప్పటికి సెపరేట్ కంట్రీ లాగా ఫామ్ అవ్వలేదు కాబట్టి. సో ఆ ఏరియా కొంచెం వరల్డ్ని డామినేట్ చేసింది. అగైన్ ఇట్స్ జాగ్రఫికల్ అడ్వాంటేజ్ అండ్ ఇట్స్ అగైన్ ఇన్నోవేషన్. సో వాళ్ళు ఒక కొత్త ప్రోడక్ట్ని కనుక్కున్నారు, లైక్ బేసిక్గా గోల్డ్ మైన్స్ ఇవన్నీ కనుక్కున్నారు అండ్ దే స్టార్టెడ్ డూయింగ్ ట్రేడ్. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏదో ఒక ఇన్నోవేటివ్ ప్రొడక్షన్ ఉండాలి, అది వరల్డ్కి నీడ్లో ఉండాలి, ఆ నీడ్ని మనం క్రియేట్ చేయాలి. పొలిటికల్ సిచ్యువేషన్ స్టేబుల్గా ఉండాలి. ఇప్పుడు కంట్రీలో ఎప్పుడు గొడవలు జరుగుతూ అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది అనుకోండి, ఆబ్వియస్గా ఇట్ విల్ ఇంపాక్ట్ అలాట్ ఆన్ ద బిజినెస్. స్ట్రాంగ్ లీడర్షిప్ ఈజ్ రిక్వైర్డ్, స్ట్రాంగ్ గ్లోబల్ సెన్స్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ ఇన్నోవేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఆబ్వియస్లీ. దెన్ జాగ్రఫీ ఈజ్ రిక్వైర్డ్. సో బేసిక్గా ఇన్నోవేషన్తో కొత్త ప్రోడక్ట్స్ ఇన్వెంట్ చేయాలి, తర్వాత మంచి బిజినెస్ స్ట్రాటజీస్తో దాన్ని మార్కెటింగ్ చేయాలి, తర్వాత వెల్ కనెక్టివిటీ ఉండాలి. అండ్ నౌ ఆఫ్టర్ స్పెయిన్ తర్వాత ఏమైంది, స్లోగా కొలోనియలైజేషన్ స్టార్ట్ అయింది. యూకే స్టార్టెడ్ ఎక్స్ప్లాయిటింగ్, రైట్? సో యూకే చూస్తే కొంచెం డిఫరెంట్ సినారియో. బేసిక్గా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కొంచెం వెపన్స్ సైడ్ ఇన్నోవేషన్ చేసి ఆ వెపన్స్తో వార్స్ అన్నీ గెలిచి ఒక డామినేషన్ని క్రియేట్ చేశారు వరల్డ్లో ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. ఆ టైంలో ప్రతి కంట్రీలో ఉన్న రిసోర్సెస్ అన్నింటినీ దొబ్బికెళ్ళిపోయి దే పుట్ ఇట్ ఇన్ టు ఎ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఐ వుడ్ సే. అండ్ చాలా అంటే లైక్ ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఆన్ అఫీషియల్ రికార్డ్స్ ఆర్ నాట్, ఐ రెడ్ ఇట్ సమ్వేర్. 1920 నుంచి 1947 టైంలో ఐ థింక్ అరౌండ్ $30 trillion ఇండియా నుంచి లూట్ చేశారని ఉంది. ఇది నిజమో కాదో నాకు తెలీదు, బట్ ఐ నో ద నంబర్స్ ఆర్ సమ్వేర్ సిమిలర్. ఇమాజిన్ లైక్ 100 years బ్యాక్ ఒక ఇండియా అనే కంట్రీ దట్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లాయిటెడ్ ఫర్ 700 to 800 years దగ్గర కూడా $30 trillion ఎకానమీ ఉందంటే, యూకే అనే కంట్రీ, యునైటెడ్ కింగ్డమ్ బేసిక్గా అన్ని కాలనీస్ నుంచి ఎంత ఎక్స్ప్లాయిట్ చేసి ఉండొచ్చు. అగైన్ వాళ్ళకి స్ట్రీమ్ ఇంజిన్స్ ఉన్నాయి, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, వెపన్స్ని ఇంప్రూవ్ చేశారు. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ వల్ల దే డామినేటెడ్. బట్ ఆఫ్టర్ పోస్ట్ వరల్డ్ వార్ యూఎస్కి వచ్చింది పవర్, ఎందుకంటే యూఎస్ ఆల్సో ఇన్వెస్టెడ్ ఎ లాట్ ఇన్ టు ద వాట్ వి సే వెపన్స్ అండ్ యూజింగ్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ ఆల్ మనకు తెలుసు, హిరోషిమా, నాగసాకి ఇవన్నీ మనకు తెలుసు బేసిక్గా. తర్వాత యుఎస్ గాట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ డామినేషన్. సో దీనివల్ల ఏమైంది, లైక్ యుఎస్ స్టార్టెడ్ గెటింగ్ డామినేషన్ ఓవర్ ద డిఫరెంట్ కంట్రీస్. మనం అబ్జర్వ్ చేస్తే లైక్ యుఎస్ వెపన్స్తో ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ మీద గ్రిప్ తెచ్చుకుంది. మీకు తెలుసు కదా ఆయిల్ రిసోర్సెస్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేసిందని. అలాగే కానీ యుఎస్ ఇక్కడ డమ్గా యాక్ట్ చేయలేదు వేరే వాళ్ళలాగా. ఇట్ వాస్ ఇన్వెస్టింగ్ ఎ లాట్ ఇన్ టు ద
ఎకానమీ అండ్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ బెస్ట్ మైండ్స్. సో మీరు అనుకుంటారు ఇండియా నుంచి చాలా బెస్ట్ మైండ్స్ వెళ్తున్నాయని. ఇండియా నుంచే కాదు, చైనా నుంచి కూడా చాలా బెస్ట్ మైండ్స్లో ఇన్వెస్ట్ చేసింది. ఎవడైతే తెలివిగలడు ఉంటాడో వాడికి హయ్యర్ ఆఫర్స్ ఇచ్చేసి వాళ్ళ దగ్గరికి తెంచుకొని వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని చాలా బూస్ట్ చేయడం వల్ల రైట్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, టెస్లా, స్పేస్ ఎక్స్, లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ దట్ ఆర్ డామినేటింగ్ ద వరల్డ్ రైట్ నో. స్మాల్ థింగ్ ఏంటంటే చైనాని అందరూ నెగ్లెక్ట్ చేశారు. బట్ చైనాకి ఏమైందంటే 1970s తర్వాత వాళ్ళ రూలర్ చేంజ్ అయ్యాడు. వాడు చేంజ్ అయినప్పుడు ఏం చేశారంటే కమ్యూనిస్ట్ కంట్రీయే కానీ వాడు ఏమన్నాడంటే భయ్యా కమ్యూనిజం వర్క్ అవ్వదు, ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు ప్రైవేటైజేషన్. సో అని ఒక డంబ్గా ఉండకుండా వాడు ఏం చేశాడంటే ప్రైవేట్ సెక్టార్ని ఇన్వైట్ చేశాడు, మీరు లైక్ యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ద కంట్రీ అని. అండ్ చైనీస్ ఎలా ఉన్నారంటే కరువులో, పని లేక, ఆకలి మీద ఉన్నారనమాట. మాకు పని వండరా చేస్తామని. వాళ్ళు లేజీగా లేరు. హియర్ ఒక థింగ్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అక్కడ లీడర్స్ వాళ్ళకి ఫ్రీబీస్ ఇవ్వలేదు, ఆకలితోనే మార్చారు. అండ్ ఆకలిలోంచి వాళ్ళకి ఆప్షన్ లేక కసి పుట్టింది. అండ్ దే లిటరలీ వర్క్ లైక్ హెల్. అండ్ ఐ నో స్టిల్ మీకు తెలుసు కదా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో చైనీస్ కంపెనీస్లో కల్చర్ ఎలా ఉంటుంది, యూఎస్ బేస్డ్ కంపెనీస్లో కల్చర్ ఎలా ఉంటుందని. చైనీస్ బేస్డ్ కంపెనీస్లో 12 hours వర్క్ ఈజ్ అ నార్మల్ థింగ్. బట్ యూఎస్ బేస్డ్ కంపెనీస్లో 8 hours అయితేనే బాంబోయ్ అనేస్తాం. సో దట్స్ ద కల్చరల్ షిఫ్ట్. ఆ పేస్ని వీళ్ళు గెస్ట్ చేయలేకపోయారు. ఐఎమ్ నాట్ ప్రేజింగ్ చైనా, బట్ యూ మస్ట్ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్. అండ్ నేనేదో చైనా గొప్ప కంట్రీ అని చెప్పను. దే హ్యావ్ సమ్ మ్యాల్ ప్రాక్టీసెస్ డన్ ఫ్రమ్ దేర్ సైడ్ యాజ్ వెల్. బట్ what I want to say is they have done a lot of hard work which must be appreciated. Imagine US అనే కంట్రీ ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చాక లిటరలీ ఒక 100 years వరల్డ్ని డామినేట్ చేస్తే ఆ కంట్రీకి ఒక అండర్ డెవలప్డ్ కంట్రీ అయిన చైనా ఇప్పుడు ఫేస్ ఆఫ్ ఇస్తుంది. లిటరలీ నిజం చెప్పాలంటే ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. ఇన్ మై పర్సనల్ ఒపీనియన్, దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్, చైనీస్ హ్యావ్ మోర్ టెక్ దెన్ US అని నా బిలీఫ్. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ దట్ చైనీస్ వర్క్ కల్చర్ అండ్ వాట్ ద టెక్ స్టాక్ దే హ్యావ్. కొన్ని డిప్లొమాటిక్ టర్మ్స్ వల్ల కొంచెం చైనా ల్యాక్ అయింది, కానీ కరెక్ట్ ఆపర్చునిటీ దొరికితే ఐ థింక్ చైనా ఈజ్ వెరీ నియర్ టు బికమ్ సూపర్ పవర్ అండ్ డామినేట్ ద వరల్డ్. బట్ అగైన్ వీ కాంట్ అండర్ ఎస్టిమేట్ యూఎస్ యాజ్ వెల్, ఎందుకంటే అది కూడా 100 years నుంచి ఇన్వెస్ట్ చేస్తూనే ఉంది. సో యూఎస్ ఆల్సో డజంట్ బిల్డ్ ఇన్ వన్ డే. వెపన్స్ కానివ్వండి, బెస్ట్ బ్రెయిన్స్ కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, ఇట్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్ ఇన్ యుఎస్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. బట్ అగైన్ పీపుల్ ఆర్ అండర్ ఎస్టిమేటింగ్ చైనా బికాస్ దే ఆర్ థింకింగ్ చైనా ఇన్ 2000s or 1990s. నౌ కరెంట్ సిచ్యువేషన్, ఎకనామిక్ సిచ్యువేషన్లో దేర్ ఈస్ నో సూపర్ పవర్ యాక్చువల్లీ, టు బీ ఫ్రాంక్. ఇట్స్ బిట్వీన్ యుఎస్ అండ్ చైనా. అండ్ ఈ వీడియోని ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను, ఎందుకంటే దాని నెక్స్ట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ యూఎస్ చైనా వార్లో ఏం జరుగుతుంది, అసలు ఈ టారిఫ్స్ ఎలా వర్క్ అవుతాయి, అండ్ దీని నుంచి ఇండియాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి. రెండు ఈక్వల్ వారియర్స్ మధ్య ఫైట్ జరుగుతున్నప్పుడు ఆబ్వియస్లీ దెర్ విల్ బి అన్ అడ్వాంటేజ్. రెండు నష్టపోతాయి, రెండిటికి సపోర్ట్ కావాలి, థర్డ్ పార్టీ సపోర్టు. అండ్ ఆ థర్డ్ పార్టీ సపోర్ట్ అనేది దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్వన్. ఇవన్నీ మనము ఫ్యూచర్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద గ్లోబల్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ అండ్ యూ గాట్ సమ్ ఐడియా అబౌట్ వాట్ ఈస్ ఎకానమీ అండ్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్. బట్ ఐ am going to explain more in details in the future videos. So subscribe to this one, and if you are really not interested in these topics, I would suggest you to skip this series of videos. Thank you, and please subscribe to the channel.